అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇచ్చే ఫ్రాంచైజీలన్నీ మోస్ట్లీ B2Cనే ఉంటాయి, అవునా? ఫ్రాంచైజీస్ B2C. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ఎంతలో పెట్టుకోవచ్చు? ఈ ప్రాఫిట్ జనరేషన్ అనేది ఎన్నాళ్ళు టైం పడుతుంది? అంటే పెట్టిన ఫస్ట్ మంత్ నుంచే తీసుకోవచ్చా? అసలు ఆ మోడల్ మీరు ఎలా డిజైన్ చేశారు? మంచి క్వశ్చన్ రాజు గారు. సాధారణంగా మనము డిజైన్ చేసిన ఫ్రాంచైజీస్ ప్రకారం 3 స్లాబ్స్ ఉన్నాయి: గోల్డ్, ప్లాటినం, టైటానియం. గోల్డ్ అనేది అప్ టు 30 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవాళ్ళు. 30 lakhs అవుతుంది. 30 lakhs అవుతుంది. దాంట్లో ఏమవుతుందో కూడా చెప్తాను. ప్లాటినం అనేది 60 lakhs, టైటానియం అనేది 1 crore అండ్ అబౌవ్. మినిమం 30 lakhs ఉండాలి. మినిమం అప్ టు 30 lakhs. అప్ టు 30 lakhs అంటున్నా. అంటే కొంతమంది నాకు 20 lakhs 25 lakhs ఉన్నాయంటే వీ కెన్ కస్టమైజ్ ద ప్రోగ్రామ్ దేర్ ఆల్సో, ప్రాబ్లం ఏం లేదు. ఈ 30 lakhsలో ఏమేమి వస్తుందంటే కంప్లీట్ ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. ఎన్ని ఉంటాయి? 2 గన్స్ ఉంటాయి. 2 గన్స్ ద్వారా కూడా 30 kilowatt ఆఫ్ ఎనర్జీ మనకి బయటకు వస్తుంది. అంటే 60 kilowatt DC ఛార్జింగ్ స్టేషన్ పాయింట్స్ అంటాము, దాని ద్వారా వస్తుంది. దాంతోపాటు చిన్నగా 7.4 కొన్ని 3.3 కూడా పెడతా ఉంటాం. దీనికి ఇంచుమించు ఒక 100 గజాలు ప్లేస్ ఉంటే సరిపోతుంది. దీంట్లో 2 వీలర్ చార్జ్ చేసుకోవచ్చు, 2 వీలర్ అవ్వచ్చు, 3 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, కమర్షియల్ అన్ని. బస్సు కావాలంటే 240 అండ్ అబౌవ్, అంటే మీకు 1 crore అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తేనే బస్. కొంచెం కాస్ట్లీ, బట్ వీటిలో బస్ తప్పించి మిగతావన్నీ అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక 2 months అనేది కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ నా దగ్గర ఇంత ప్లేస్ ఉంది, హైవేలో ఉంది ఇలా అంటే, ఇప్పుడు 30 lakhs నా దగ్గర ఉన్నాయండి, ప్లేస్ కూడా నేనే చూసుకోవాలా, మీకు సజెస్ట్ చేయాలా? రెండు ఉన్నాయి. ఒకవేళ మీకు ప్లేస్ ఉందనుకోండి, మీకు వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు? రెంటల్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లేస్ లేదనుకోండి, మీరు మా దగ్గర ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వస్తారు. నా దగ్గర 30 lakhs ఉన్నాయి, నేను ఈవీ బిజినెస్లో ఎంటర్ అవ్వాలి. ఎలా ఎంటర్ అవ్వాలని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వస్తే మీకోసం ప్లేస్ మేమే వెతుకుతాం. మేము వెతికామంటే ఇంకా ఆటోమేటిక్గా దాని స్టాటిస్టిక్స్ అవన్నీ చూసుకొని వెతుకుతాం. మీ తరపు నుంచి ఆ యొక్క ప్లేస్ ఓనర్తో మేమే రెంటల్స్, లీజ్ డీడ్స్ అవన్నీ మాట్లాడతాం. మీ తరపు నుంచి డిస్కామ్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఏమేమి కావాలో, ట్రాన్స్ఫార్మర్, LT, HT అన్ని కనెక్షన్స్ మేమే తీసుకుంటాం. మీ తరపు నుంచి దాని యొక్క సివిల్ వర్క్, క్యానపీ వర్క్ అంతా మేమే చేసి పెడతాం. ఇదంతా చేయడానికి 45 days to 60 days టైం పడుతుంది. 60th day నుంచి కూడా సాధారణంగా FDలో పెడితే 67%, మ్యూచువల్ ఫండ్స్ పెడితే 10 to 11%, మార్కెట్లో పెడితే 12 to 15% అన్ప్రెడిక్టబుల్ వచ్చేది. సో మనం ఏం చెప్పామంటే ఫ్రమ్ 61st day ఆన్వర్డ్స్, అంటే ఫస్ట్ ఛార్జింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాంట్లో ఎంగేజ్మెంట్ తీసుకొచ్చే బాధ్యత, ఆపరేషన్స్ చేసే బాధ్యత నాదే, అన్నీ నేను చూసుకుంటా. సో ఏం చేస్తున్నామంటే ఆ 61st day నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్, ఒకవేళ మీకు 30 లక్షలు పెట్టారు, ది ఎక్స్పెక్టేషన్ 12% అంటే సంవత్సరానికి 3.5 లక్షలు రావాలి రఫ్లీ. పొరపాటున 3 లక్షలు వచ్చిందనుకోండి, 60 లక్షలు నో క్వశ్చన్స్ ఆస్క్డ్, వీ విల్ డూ ది వైబిలిటీ గ్యాప్ ఫండ్. ఆ 60,000 మేము ఇచ్చేస్తాం. ఒకవేళ మీకు ఎక్కువ 15% వచ్చిందనుకోండి, తీసేసుకోం. మీ దగ్గరే 30 లక్షలు పెట్టాయి, 4.5 లక్షలు వచ్చిందనుకోండి, మీకు 12% అన్నా కాదని చెప్పి ఆ 5 తీసేసుకో. ఎందుకు ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారు? ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు కదా. రిస్క్ ఎందుకు చెప్తాను. మీరు ఇందాక స్టార్టింగ్ క్వశ్చన్ అడిగారు, ఏంటి నాకు ఒక మంచి కారు ఉంది, మంచి కారు ఉంది, ఈవీకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళాలా వద్దని చాలా అపోహలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికే ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఛార్జింగ్ బిజినెస్ను ఇన్వెస్టర్గా రమ్మంటున్నాం. వినియోగదారుడికే కాన్ఫిడెన్స్ లేదు, ఇన్వెస్టర్కి ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే నేను మా కంపెనీ సూపరు రండి అంటే ఎవరు రారు, అది రిజల్ట్స్లో చూపించాలి. అందుకే ఆ కాన్ఫిడెన్స్ మేము ఏమంటున్నామంటే, నీకు ఏమైనా పర్వాలేదు 12% నేను ఇస్తాను రా బాయ్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది స్టెల్త్ మోడ్లో మార్చిలో మొదలు పెట్టామండి. ఒక 1.5 year అండర్స్టాండ్ చేసుకుని మాకే పట్టింది. మీరు నమ్మరు, ఫస్ట్ ఫ్రాంచైజ్ ఓనర్ ఎవరో తెలుసా? ఒక అమ్మాయి, MBA ఫినిష్ చేసిన అమ్మాయి, వాళ్ళ నాన్నగారు హైకోర్టులో లాయరు. నాన్న నాకు ఈ కార్పొరేట్ ఇష్టం లేదు, ఐ వాంట్ టు బి అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు, ఈయన నేను గతిలో కలీగ్స్. ఈయన గతి లీగల్ హెడ్గా ఉండేవారు, నేను ఈవీ బిజినెస్ హెడ్గా ఉండేవారు. ఆయన ఫోన్ చేసి ఇలా రాజీవ్ గారు ఇలా అనుకుంటున్నాము ఏమనంటే, నథింగ్ టు వరీ రండి అని చెప్పి మెట్టుగూడలో ఫస్ట్ ఫ్రాంచైజీ వాజ్ ఇనాగ్రేటెడ్ బై అ గర్ల్. ఎంత ఇన్వెస్ట్మెంట్? ఆమె అప్పుడు 7 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసింది. అండ్ షీ గెట్స్ మోర్ దెన్ 12,000 rupees ఎవ్రీ మంత్ రఫ్లీ వస్తూనే ఉంటుంది. ఇది చూశాక మంగళగిరి నుంచి మాకు ఫోన్ వచ్చింది. మంగళగిరి నుంచి ఫోన్ వచ్చి,
వాళ్ళకు ఒక చిన్న హోటల్ ఉంది. హోటల్ బయట అగైన్ షీజ్ ఏ హౌస్ వైఫ్, ఈమె స్టూడెంట్, ఈమె హౌస్ వైఫ్. మంగళగిరిలో ఒక చిన్న 30 kW DC ఛార్జింగ్ స్టేషన్ 10 lakhsలో పెట్టాం. అది కూడా వెరీ సక్సెస్ఫుల్ రన్నింగ్. ఇంకా ఆ తర్వాత మీకు చెప్పినట్టుగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆ యూఎస్ రిటర్న్స్, వీళ్ళందరూ కూడా వచ్చి టికెట్ సైజ్ పెరిగింది. సార్ మేము పెద్ద చేద్దాం. హోటలర్స్ వచ్చారు. సార్ మా దగ్గర హోటల్ ఉంది, కాకపోతే మాకు తెలుసు ఈవీ కార్లు అవన్నీ వస్తూ ఉన్నాయి, హోటల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఛార్జర్ ఉందా అని అడుగుతూ ఉన్నారు, మీరేమైనా మాకు హెల్ప్ చేయగలంటే హోటల్స్ కోసం సెపరేట్ ప్రోగ్రామ్ ఒకటి రెడీ చేసాం. ఎప్పుడైతే ఇదంతా చేసామో మార్చి నుంచి మాకు ఆగస్ట్ వరకు కూడా కాస్త దీన్ని మెచ్యూర్ చేయడానికి జరిగింది. ఇంకా సెప్టెంబర్ నుంచి మా ఆఫీస్కి మీరు వచ్చినట్లయితే విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎందుకు వస్తూ ఉంటారంటే సార్ మాకు ఫ్రాంచైజీలో పెట్టాలి. ఇండియన్స్ ఎట్లా అంటే చాలా సేవ్ చేసుకుంటారండి. అంతవరకు సేవ్ చేశాక దాన్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి ఉంటుంది. రెండు ఇన్వెస్ట్మెంట్లు కన్వెన్షనల్గా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో పెడతాము, గోల్డ్లో పెడతాము. రియల్ ఎస్టేట్లో 30 లక్షలకి ఈ రోజుల్లో ఏం రాదు, గోల్డ్లో 30 లక్షలు పెట్టడానికి మనసు రాదు. కానీ నాకు రిటర్న్స్ కావాలి ఏమంటే అందుకని ఆ రేంజ్లో మనము స్టార్ట్ చేసి ఒకవేళ కమర్షియల్గా పెద్దగా చేయాలనుకునే వాళ్ళకి 1 year వరకు. సో ఈ 6 months యొక్క ఏమంటారు లెర్నింగ్స్ తీసుకొని మోడల్ బాగా మెచ్యూర్ అయింది. ఆ యొక్క కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు అడిగారు ఎందుకు ఇస్తున్నారు మీరు 12% అంటే, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మనం 12% ఇస్తాం. ఇట్లా మీరు 12% తక్కువ వస్తే నేను మీకు రీపే చేస్తా అంటున్నారు కదా, అలా సిచ్యువేషన్ వచ్చింది ఎంతవరకు? ఎవరికి రాలేదనంటే కరెక్ట్ కాదు, వచ్చినాయి. అదే మంగళగిరిలో చూసుకున్నట్లయితే వాళ్ళకి month 1 నుంచి కూడా 18 to 21% వస్తున్నాయి. ఓకే, రూపాయి ఇవ్వలేదు మేము. ఎందుకు వస్తున్నాయంటే హోటల్ బయట. అండ్ ఆ పర్టికులర్ ఆంటర్ప్రినర్ ఎవరైతే ఉన్నారో షీఈస్ వెరీ యాక్టివ్. సో ఇక్కడ ఏంటంటే 2 wheelers పెట్టుకున్నాడు, ఆయన 3 wheelers పెట్టుకున్నాడు, 4 wheelers పెట్టుకున్నాడు. ఇప్పుడు మంగళగిరిలో కూడా 4 wheelers అమెజాన్ బిగ్ బాస్కెట్ బాగా పెరిగినాయి. వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు, టీ తాగుతారు, అన్నీ చేసుకుంటారు. షీఈస్ ఎర్నింగ్ ఏ వెరీ గుడ్ అమౌంట్. ఇవన్నీ కూడా న్యూస్లో కూడా వచ్చినాయి, మీకు ఆర్టికల్స్ షేర్ చేస్తాం.